అరికాలు పుండ్లు, కాళ్ళు పగుళ్లకు, ఎలకల నొప్పి, దెబ్బ తగిలిన నొప్పి, బెణికిన నొప్పులు ఇంకా కండరాల నొప్పులను ఈ ఆయిల్ బాగా తగ్గిస్తుంది. మరియు ఎలా చేసుకోవాలి? పగలు కొడితే ఇట్లా లోపల పప్పు ఉంటుంది కదా తెల్లగా, ఆ పప్పును బాగా దంచి పొడి చేస్తున్న ప్యాకెట్ అది కాయల పొడి. అది లేదు కాయలే మీరు చేసుకుంటానంటే ఈ 4 కాయలు పగలు కొట్టి ఇంట్లో మిర్చిలు వేసి కొంచెం నీళ్ళు వేసామంటే గిన్నెలు చూడు కలిపింది పేస్ట్ లెక్క వస్తుంది. 4 రోజులు ఖచ్చితంగా రుద్దాలి. ఎంత ఏ జిగల్లో మోకాళ్ళు కానీ నడుములు కానీ ఎంత అయ్యి ప్యాకెట్ అయినా 50 రూపాయలు. ఏంట్లో వేసి రుద్దాలి? నీళ్ళల్లోనే నీళ్ళల్లో బాగా మిర్చి రుద్దుకొద్దాం. లోపల పప్పు చింతకాయ అడిగి చింతకాయ వాపులు కానీ మెడాల నొప్పులు కానీ గట్టల నొప్పులు కానీ ఉడిగిన నొప్పులు కానీ ఇండివిజువల్గా తగ్గిస్తాం. అయితే మనకి ఎన్నో రోజులు కూడా అవసరం లేదు సార్. 3 రోజుల్లో నొప్పిని ఎంత పాత నొప్పి అయినా కూడా తగ్గాలి. అది లోపల ఉన్నది పప్పు ఉంటుందన్న తమ్ముడు, లోపల పప్పుని పౌడర్ చేస్తాను. పప్పు చేసి ఆ పొడి నీళ్ళలో కలుపుకోవడం, నొప్పులు ఉన్న దగ్గర రుద్దుకోవడం. ఎలాంటి నొప్పినైనా వాడండి, ఎంత ఏజ్ అయినా కూడా పర్వాలేదు. ఈ గూడులో నొప్పి కానీ నడుము నొప్పి కానీ మొక్కల నొప్పి కానీ కొట్టలేదు సార్.